ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండిటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మీనరాశి, ఈ మీనరాశి వారికి అంతటికీ కూడా మనకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తాయేమో అనేటటువంటి భయంగా ఉంటారు. గతంలో ఆదాయాల కంటే మీరు చూసుకుంటే డ్రాస్టిక్ చేంజ్, బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి చేంజ్ కనబడింది. ఇప్పుడు హైప్ కనబడుతుంది శాలరీస్లో. పాత ఉద్యోగాలను వదిలేసి మీరు కొత్త కంపెనీల్లో ఉద్యోగానికి మొత్తం భారతదేశంలోనే ఎక్కడా కూడా రానటువంటి ప్యాకేజ్ మీకు సైబర్ సెక్యూరిటీస్లో 30 లక్షల దాకా మీకు రావడం సంవత్సరానికి. దాంతో చాలా సంతృప్తిగా ఉంటారు మీరు. అలాగే మరి తల్లిదండ్రులతో కలిసి ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు విడిపోవాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యోగరీత్యా. అందువలన వేరే ఊరికి వెళ్ళి, బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి హైదరాబాద్ నుంచి. ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా జీవితం అనేటటువంటిది తప్పదు. కాబట్టి రెక్కలు వచ్చిన పక్షులు ఎగరాలి, కాబట్టి వెళ్ళక తప్పదు వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది మీనరాశి వారికి. అందువల్ల మానహాని, గౌరవహాని జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా స్నేహాలు చేయాలి. ఇతరులతో, అందరితో కూడా మనం కలిసిమెలిసిగా ఉన్నట్లయితే సమస్యలు అనేటటువంటివి కొంతమంది వల్ల రావడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే కనుక. దీన్ని కంట్రోల్లో మీరు ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారంతా కూడా విదేశాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామందికి విదేశాలకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు ఫ్లై అయిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా మరి విదేశాలకు వెళ్లకుండా మేము ఇండియాలోనే ఉండాలి అని చెప్పి ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. ఉద్యోగాల్లో చిన్న కంపెనీ అయిన తర్వాతది మరి మంచి పెద్ద ప్యాకేజ్తో పెద్ద జీతాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఇక వ్యాపారస్తులకు దగ్గరకు వచ్చేసరికి కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, హాస్టల్స్, ఫుడ్, హోటల్స్ ఇలాంటి బిజినెస్లో బ్రహ్మాండంగా మీరు రాణించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సైబర్ సెక్యూరిటీస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, సిబిఐ, పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మిమ్మల్ని డీఫేమ్ చేయాలని కొంతమంది చెత్త వెధవాలంతా కూడా మీరు ఈ కులం కాదు, మీది ఆ కులం, లేకపోతే మీకేమి రాదు అని చెప్పేసి ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. కేటీఆర్ నా స్నేహితుడు అంటారు, అదే నా స్టూడెంట్ అంటారు, వాళ్ళకి చదువు చెప్పానంటారని ఇలా పనికిమాలిన వెధవాళ్ళందరూ కూడా మీకు ఏలినాటి శని కాబట్టి మీ వెనకాల పడుతూ ఉంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని పాఠాలు లేనటువంటి బేవర్స్గాలతో మీరు తిరగకుండా మీ పని మీరు చేసుకోవాలి.
అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు వస్తాయి. జాగ్రత్తగా జాబ్ చేసుకోవాలి మీరు. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలా. మీ దగ్గరికి వచ్చినటువంటి శత్రువులు, మిమ్మల్ని బ్యాడ్ చేసేటటువంటి వాళ్ళు సృజమించితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. ఇచ్చేసి లీగల్ యాక్షన్, డెఫమేషన్ సూట్ వేసేసేయండి, సరిపోతుంది. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్స్ కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలో పావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. అలాగే మంత్రజపాన్ని చేసుకోవాలా. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అన్నదానం చేసుకోవాలా. రావి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోవాలి. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి. శని స్తోత్రాలు, శని యొక్క అభిషేకాలు చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.